నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నిన్నటి నుంచి యంగ్ అడ్వకేట్స్ వాళ్ళతో పాటు సీనియర్లు కూడా హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడున్న ప్లేస్ నుంచి బుద్వేల్ అంటే రాజేంద్ర నగర్ మండల్ బుద్వేల్కి షిఫ్ట్ చేయబోతున్నారు. 100 acres దీనికోసం అని అలాట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితిలో వెహికల్స్ పార్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. తర్వాత కంజెస్టెడ్గా ఉంది. తర్వాత ఉన్న బిల్డింగు ఓల్డ్ అయిపోయింది. అది కాకుండా శిథిలావస్థలో ఉన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. ఇవన్నిటిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు బుద్వేల్ రాజేంద్ర నగర్ మండలంలోని అలాట్ చేస్తూ నిన్న ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ చాలా అంటే చాలా స్వాగతం పలికారు. కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఓల్డ్ స్ట్రక్చర్లో ఇంతమంది అడ్వకేట్ని అడ్జస్ట్ చేయాలంటే కార్ పార్కింగ్ ప్రాబ్లము, స్కూటర్ పార్కింగ్ ప్రాబ్లము, క్లయింట్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్లేసులు చాలా తక్కువ ఉంది. ఇది షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ పెడితే పార్కింగ్ కూడా తగ్గుతుంది. కొంచెం సిటీకి దూరం అయినా కూడా చాలా పెద్ద ప్లేస్లో ఇది షిఫ్ట్ చేయబోతున్నారు. దీన్ని షిఫ్ట్ చేస్తే మాకు అక్కడికి వెళ్ళడం ట్రావెల్ చాలా కష్టము. రోజు గంటలు మేము ట్రావెల్ చేయాలి అంటే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి అని యంగ్ అడ్వకేట్స్ నిన్నటి నుంచే ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. వీళ్ళు అనేది ఏంటంటే సిటీలోనే ఇంకెక్కడైనా కొత్త ప్లేస్లో తీసుకుని ఇట్లా హైకోర్టు అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే చాలా కష్టాలు, ట్రావెల్ అవుతాయి, టైం అంతా వేస్ట్ అవుతుంది. సాయంత్రం 7, 8 అవుతుంది మేము ఇంటికి రావడానికి. మేము ఇంటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. చాలా ఇబ్బందులు పడతాయి అని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అని యంగ్ అడ్వకేట్స్, మిడిల్ ఏజ్డ్ అడ్వకేట్స్ కూడా చాలామంది బాధపడుతూ నిన్న ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళ అనడంలోని కూడా ధర్మమే ఉంది. అంతంత దూరాలు ట్రావెల్ చేసి వెళ్ళాలి అంటే ఎప్పుడు అక్కడికి వెళ్తాము, కేసులు ఎప్పుడు చేసుకుంటాము, తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ రేపటి కోసం కేసులు ఎప్పుడు తయారవుతాము, సగం లైఫ్ ట్రావెల్లోనే అవుతుంది అని వీళ్ళ ఆవేదన. మరి ఏమవుతుందో చూడాలి. ఇది క్యాన్సిల్ చేసి సిటీలోనే ఇంకెక్కడైనా ఎత్తుకుతారా, లేదు ఆ బుద్వేల్లో 100 acres రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోంచే కడతారా అని కొంచెం ఆలోచించవలసిన విషయమే. కానీ బుద్వేల్లోని వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కొత్త బిల్డింగ్ కట్టాలి అని ఆలోచనలో ఉంది అని వార్తా సంస్థలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ.